1990 వచ్చేసరికి హైదరాబాద్ అన్ని రంగాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. దేశంలోని వివిధ నగరాలతో పోటీ పడుతున్న రోజులవి. చాలా ఎంఎన్సి కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి. 1989లో ఏపీలో ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుంది. మర్రి చెన్నారెడ్డి గారు ఏపీకి సీఎం అవుతారు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న హైదరాబాద్ లో 1990 డిసెంబర్ లో సడన్ గా హింసాత్మక ఘర్షణలు జరుగుతాయి. ఈ గొడవలను కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ మొత్తం కూడా కర్ఫ్యూ విధిస్తారు. 144 సెక్షన్ అమలు చేసి ఎవరిని కూడా ఇళ్లలో నుండి బయటికి రావద్దు అని స్టేట్మెంట్ ఇస్తారు. సడన్ గా ఈ ఘర్షణలను చూసి హైదరాబాద్ ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్ అయిపోతారు. నిజానికి ఘర్షణలు ఎందుకు జరుగుతాయంటే ఆటో డ్రైవర్ సర్దార్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు హత్య చేయడంతో ఈ ఘర్షణలు మొదలవుతాయి. వాస్తవానికి ఆ ఇద్దరు వ్యక్తులు భూ వివాదం విషయంలో ఆ హత్య చేస్తారు. కానీ అప్పటికే బాబ్రీ మసీద్ వివాదం దేశం మొత్తంలో సంచలనంగా మారిపోయింది. దీంతో కావాలనే హిందువులు ముస్లిం ఆటో డ్రైవర్ ని చంపారని చెప్పి ఆ ఘర్షణలకు తెరతీస్తారు. ఈ ఘర్షణలు 10 వారాల పాటు కొనసాగుతాయి. దాదాపుగా 300 మంది వరకు చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసులు 350 మందిని అరెస్టు చేస్తారు. 1990 ఇయర్ వచ్చేసరికి దేశంలోని ముంబై, బెంగళూరు లాంటి నగరాలు బాగా అభివృద్ధి చెందుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ కోసం అనుగుణంగా కొన్ని పాలసీలను తీసుకొచ్చాయి. దీంతో హైదరాబాద్ లో కూడా కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి అప్పటి ఏపీ గవర్నమెంట్ కొన్ని పాలసీలను తీసుకొచ్చింది. అవి ఏంటంటే ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ఎస్టాబ్లిష్ చేసింది. ఈ గవర్నెన్స్ ని సపోర్ట్ చేసింది. హైదరాబాద్ యొక్క ఎకనామీని స్ట్రాంగ్ చేయడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని తీసుకొచ్చింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఏరియాలు మొత్తం కూడా చిన్న విలేజెస్ గా ఉండేవి. చుట్టూ మొత్తం అడవి, పంట పొలాలు మాత్రమే ఉండేవి. అక్కడి ప్రజలు ఏదైనా టౌన్ కి వెళ్ళాలి అంటే ఎర్రగడ్డ లేదా అమీర్పేట్, మైత్రివనం చౌరస్తాకి వచ్చేవారు. కానీ 1991లో ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ప్రారంభం అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ఆర్గనైజేషన్. కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడంలో ఈ ఎస్టిపిఐ కీ రోల్ ప్లే చేసింది. మొదట్లో హైదరాబాద్ లో సత్యం కంప్యూటర్స్, ఇంటర్గ్రాప్ అనే 2 కంపెనీలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎస్టిపిఐ అండర్ లో మైత్రివనంలో కొన్ని చిన్న ఐటీ కంపెనీలు వచ్చాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కూడా మైత్రివనంలోనే ఏర్పడింది. అలా నారాయణగూడ, హిమాయత్ నగర్, బేగంపేట్ వివిధ ప్రాంతాలలో ఐటీ కంపెనీస్ అనేవి వచ్చాయి. మనం ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఐటీ కంపెనీస్ అనేవి ఒక్క ఏరియాలో కాకుండా డిఫరెంట్ ఏరియాస్ లో ఏర్పడ్డాయి. దీని ద్వారా ఫ్యూచర్ లో ఏమవుతుందంటే పనులకి అంతరాయం కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా అధికంగా పెరుగుతాయి. సో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అప్పటి ఏపీ సీఎం అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో ఒక సర్వేని నిర్వహిస్తాడు. ఆ తరువాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా ఒక నివేదిక ఇస్తుంది. కొత్తగా ఐటీ కంపెనీస్ కోసం ఏర్పాటు చేయబోయే హైటెక్ సిటీకి హైదరాబాద్ శివారు ప్రాంతాలు చాలా అనుగుణంగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఇలా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపుతుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే ఆ ప్రాంతాలన్నీ కూడా జూబ్లీహిల్స్, అమీర్పేట్ కి సరౌండింగ్స్ లో ఉన్నాయి. ఇక ఈ ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ కి శివారులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఉండవు, పొల్యూషన్ లేకుండా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి పంపుతుంది. అప్పటి భారత ప్రధాని అయిన పివి నరసింహారావు గారు హైదరాబాద్ లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి ఆమోదం కూడా తెలుపుతారు. అప్పటికే శిల్పారామం కూడా ఏర్పాటైంది. సో ఓ వైపు శిల్పారామం, మరోవైపు సైబర్ టవర్స్ ఉండే విధంగా ప్లానింగ్ చేస్తారు. దీంతో అప్పటి ఏపీ సీఎం అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1992లో ఇప్పుడున్న సైబర్ టవర్స్ కి శంకుస్థాపన చేస్తాడు. ఈ టవర్స్ ని కట్టడానికి 4.5 కోట్ల రూపాయల్ని బడ్జెట్ కింద కేటాయిస్తారు. 10 ఎకరాల భూమిని కూడా అప్పటి ఏపీ గవర్నమెంట్ కేటాయిస్తుంది. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే రూలింగ్ లో ఉంది. సో మొట్టమొదటగా ఆ ప్రాంతానికి రాజు టెక్నాలజికల్ హైటెక్ సిటీ పార్క్ అని పేరు పెడతారు. అలా కొత్తగా ఏర్పాటు చేసిన హైటెక్ సిటీకి అన్ని ప్రతిపాదనలు క్లియర్ అవుతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే సిబిఎన్ గారు సీఎం కాకముందే సైబర్ టవర్స్ కి అంటే హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. కొన్ని ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్ లో ఉండేవి. మరి ఎందుకు హైటెక్ సిటీ అంటే బాబు గారి పేరు చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే సమయానికి సెంట్రల్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. సైబర్ టవర్స్ ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదగానే బాబు గారు ఓపెన్ చేపిస్తారు. హైటెక్ సిటీకి మొదట్లో రాజీవ్ టెక్నాలజికల్ హైటెక్ సిటీ పార్క్ అని నేమ్ పెట్టారు కదా. బాబు గారు ఆ పేరుని తొలగించి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ
కన్సల్టెన్సీ సిటీ అంటే హైటెక్ సిటీగా పేరు మారుస్తాడు. ఫ్యూచర్ లో ఆ ఏరియాలో ఎన్నో కంపెనీలు, ఇంటర్నెట్, టెక్నాలజీ హబ్లు రాబోతున్నాయి. సో సైబర్ టవర్స్ ఓపెన్ అయ్యాక కొన్ని నెలలకి సైబరాబాద్ అనే పేరు పెడతాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరిగా సైబరాబాద్ ని 3వ సిటీగా మార్చాలనుకుంటాడు. అలా కొన్ని నెలల తర్వాత బాబు గారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ని కూడా తీసుకొస్తాడు. ఇక్కడ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన అభివృద్ధి పనులు మరో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కంటిన్యూ అయ్యాయి. ఐటీ సెక్టార్ తో పాటు ఫార్మా రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. 1990 కంటే ముందు డాక్టర్ రెడ్డిస్, అరబిందో లాంటి కంపెనీలు హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇక 1990 తర్వాత అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెట్టాయి. డ్రగ్స్ ని కూడా బల్క్ లో ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాయి. మరోవైపు గవర్నమెంట్ కూడా ఫార్మా కంపెనీస్ కోసం కొన్ని ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. దీంతో ఫార్మా కంపెనీల ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్ కూడా చాలా వరకు పెరిగింది. డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లో కీలక శాస్త్రవేత్తగా పనిచేసిన వారిలో డాక్టర్ మురళి కే దివి గారు కూడా ఒకరు. ఈయన 1990లో దివిస్ లాబొరేటరీస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. క్వాలిటీ మెడిసిన్ తయారు చేయడంలో ఈ కంపెనీ కీ రోల్ ప్లే చేసింది. హైదరాబాద్ ఫార్మా సెక్టార్ లో మరో ఇంపార్టెంట్ అయిన కంపెనీ శాంతా బయోటిక్. డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు ఈ కంపెనీని 1993లో స్థాపించారు. దేశంలోనే మొట్టమొదటగా స్వదేశీ టెక్నాలజీతో రికాంబినెంట్ హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ ని కనుగొన్నారు. ఇలా అనేక మెడిసిన్స్ ని కూడా తర్వాత కాలంలో ఇన్వెంట్ చేశారు. ఈ కంపెనీ అందించిన సేవలకు గాను డాక్టర్ కేఐ వరప్రసాద్ గారికి 2005లో పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజేసింది. ఇలా అనేక ఫార్మా కంపెనీలు తర్వాత కాలంలో హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ కాలంలో హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా గ్రోత్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నత వర్గాల కోసం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలలో కొత్తగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. సినీ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్ ఇలా ఉన్నత వర్గాల వారు కొనే విధంగా రేట్స్ అనేవి ఉండేవి. 1992లో జూబ్లీ హిల్స్ లో పర్ స్క్వేర్ యార్డ్ 1000 రూపీస్ గా ఉండేది. అదే జూబ్లీ హిల్స్ లో 2000 ఇయర్ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ 20,000 గా ఉంది. ఇక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఏరియాస్ తో పోల్చితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో రేట్లు అనేవి ఎక్కువగా ఉండేవి. హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగిన టైంలో కూడా జూబ్లీ హిల్స్ లో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. 1995 తర్వాత నుండి మాదాపూర్, కొండాపూర్ ఇలా మిగిలిన ప్రాంతాలన్నింటికి అక్కడ ఉన్న ల్యాండ్స్ కి డిమాండ్ పెరగడం మొదలయ్యింది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు జరిగిన స్టోరీ. సిబిఎన్ గారు సీఎం అయ్యాక హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యింది, ఐటీ కంపెనీలు రావడం కోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఫార్మా రంగం కోసం అని జీనం వ్యాలీ ఎలా ఏర్పడింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు జరిగాయి, ఇలాంటి చాలా విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఒక్క వీడియో తయారు చేయాలి అంటే దాని వెనకాల ఎన్నో గంటల శ్రమ దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోని ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.